కొద్ది కాలంలోనే తను మంచి మంచి మూవీస్లలో నటించి అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు కీర్తి సురేష్ గారు. సావిత్రి గారి పాత్రలో నటించి గొప్ప కీర్తిని తన సొంతం చేసుకున్నారు కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ గారి అమ్మా నాన్నలు ఒకప్పటి నిర్మాత అయినటువంటి జి సురేష్ కుమారు మరియు మూవీస్లలో నటించినటువంటి నటి మేనక గారులకు తను జన్మించారు. 17th October 1992లో జన్మించారు. తనకి ఒక రేవతి అనే సిస్టర్ ఉన్నారు. తను బాలనటిగా చిన్నతనంలోనే మూవీస్లలో నటించారు. 2000లో మలయాళంలో పైలట్ అనే మూవీ, అంజనయ్యకిష్టం, కుబేరన్ అనే మూవీలలో నటించారు. తను 4వ తరగతి వరకు తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు. ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో సాగింది. పెర్ల్ అకాడమీ, చెన్నైలో ఉన్నటువంటి పెర్ల్ అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ కోసం 4 నెలల పాటు ఒక కోర్సు చదివి మళ్ళీ లండన్లో 2 నెలల పాటు ఇంటర్న్షిప్లో చేరారు. తను ఇలాగా ఫ్యాషన్ డిజైనింగ్ తను పూర్తి చేసుకున్నారు. 2013లో మలయాళ చిత్రంతో తను ప్రవేశించారు. గీతాంజలి అనే మూవీలో హీరోయిన్గా పరిచయం అయ్యారు. తెలుగులో నేను శైలజ అనే మూవీతో అడుగుపెట్టారు. తమిళంలో ఇది ఎన్న మయూమ్తో తమిళంలో అడుగుపెట్టారు. సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి 2018లో సావిత్రి పాత్ర పోషించి జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఇది ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది అని చెప్పవచ్చు. ఈ చిత్రంతోనే తను స్టార్గా ఎదిగారు. ఇటీవల బాలీవుడ్లో బేబీ జాన్ చిత్రంలో ప్రవేశించారు. ఆంటోనీ తట్టిల్తో తనకు 12th December 2024లో వివాహం జరిగింది. వారు 2010 నుండి ప్రేమలో ఉన్నారని తెలిపారు. తను ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే డిజైనింగ్లో ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్